వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్క్యూఎల్ సిరీస్ డే 16. ఈరోజు మనం చూడబోతున్న కాన్సెప్ట్ వచ్చేసి బిట్వీన్ ఆపరేటర్ ఇన్ ఎస్క్యూఎల్. ఇది మనం రేంజ్ బేస్డ్ ఫిల్టరింగ్ కోసం అయితే యూస్ చేస్తాం. అంటే మనకి డేట్ రేంజ్, నెంబర్ రేంజ్, శాలరీ రేంజ్ ఫిల్టర్ చేయాలి అంటే బిట్వీన్ ఆపరేటర్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి బిట్వీన్ ఆపరేటర్స్ అండ్ సింటాక్స్ ఆఫ్ బిట్వీన్ ఆపరేటర్స్ అండ్ వర్కింగ్ ఎలా చేస్తుంది, అండ్ నెంబరింగ్ రేంజ్ ఫిల్టర్ ఎలా చేయాలి అనేది ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. అండ్ డేట్ రేంజ్ ఎగ్జాంపుల్స్, రియల్ వరల్డ్ యూస్ కేసెస్ ఎలా ఉంటాయి, అండ్ మిస్టేక్స్ ఏమేమి అవాయిడ్ చేయాలి, స్మాల్ బోనస్ టిప్స్ కూడా ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో బిట్వీన్ ఆపరేటర్ యూస్ చేయడం వల్ల మనము రేంజ్లో ఉన్న డేటాని ఫెచ్ అయితే చేయవచ్చు. సో లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని సింటాక్స్ అయితే చూద్దాము. బిట్వీన్ ఆపరేటర్ సింటాక్స్ ఎలా ఉంటుందో. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్, లైక్ ఎంప్లాయీస్ లేకుంటే ఏదైనా ఒక టేబుల్ నేమ్ తీసుకుందాము. సో వేర్ మీకు ఏ కాలంలో డేటా అనేది ఫిల్టర్ చేయాలనుకుంటున్నారో ఆ కాలం నేమ్ అయితే తీసుకోవాలి. లైక్ నేను వచ్చేసి సింపుల్గా శాలరీ కాలం అయితే తీసుకుంటున్నాను. బిట్వీన్ శాలరీ వచ్చేసి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 80,000 నుంచి 40,000 నుంచి 80,000 మధ్యలో ఉన్న వాల్యూస్ లైక్ శాలరీస్ అయితే నాకు ఫిల్టర్ చేసి ఇస్తుంది యూజింగ్ బిట్వీన్ ఆపరేటర్. సో 40,000 అండ్ లైక్ 80,000లో రేంజ్లో ఉన్న శాలరీ అయితే నాకు ఎగ్జిక్యూట్ అయితే చేసి ఇస్తుంది. సో ఈ క్వైరీని అయితే ఒకసారి ఎగ్జిక్యూట్ అయితే చేసి చూద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు డేటా అయితే వచ్చింది మాకి. సో ఈ క్వైరీలో శాలరీ 40,000 టు 80,000 మధ్యలో ఉన్న ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళ డేటా అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేము, డిపార్ట్మెంట్ ఐడి, శాలరీస్ వచ్చేసి బిట్వీన్ 40,000 అండ్ 80,000 అయితే తీసుకున్నాను. సో 40,000 కన్నా పైన ఉన్నవి అండ్ 80,000 కన్నా బిలో ఉన్నవి అయితే డేటా అయితే ఇక్కడ షో చేయడం అయితే జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 40,000 బదులు లైక్ 53,000 లేకుంటే 48,000 అయితే తీసుకుందాము. అప్పుడు ఏమొస్తుందో చూద్దాము. లైక్ 48,000 నుంచి 80,000 మధ్యలో ఉన్న డేటా అయితే నేను ఫిల్టర్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఒకసారి రన్ చేసి అయితే చూద్దాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు అబోవ్ 48,000 డేటా అనేది వచ్చేసింది. లైక్ 55,000, 62,000, 48,000, 53,000, 60,000. లైక్ 48,000 కన్నా ఎక్కువ ఉన్న డేటా అండ్ 80,000 కన్నా లెస్ దాన్ ఉన్న డేటా అయితే మాకు ఫిల్టర్ అయితే ఇస్తుంది. సో ఇదండి లైక్ బిట్వీన్ ఆపరేటర్ యూస్ కేసెస్. సో బిట్వీన్ ఆపరేటర్స్ మనము బై యూజింగ్ నాట్ ఆపరేటర్ అయితే యూస్ చేసి కూడా చేయొచ్చు. అది ఎలా చేయాలో నేను చెప్తాను. సో లైక్ ఇక్కడ వచ్చేసి శాలరీ బిట్వీన్ 40,000, 48,000 అండ్ 80,000 అనేది తీసుకున్నాను కదా. సో ఇదే మనము నాట్ ఆపరేటర్ యూజ్ చేసి ట్రై చేద్దాము. డేటా అనేది ఏమొస్తుందో చూద్దాము. సో ఈ క్వైరీని అయితే ఒకసారి ఎగ్జిక్యూట్ అయితే చేసి చూద్దాము. మాకు ఏం డేటా వస్తుందో చూద్దాము ఒకసారి బై యూజింగ్ నాట్ ఆపరేటర్. లైక్ 55,000 అనేది తీసుకో. లైక్ 50,000 అయితే లైక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ శాలరీ నాట్ బిట్వీన్ 48,000 అండ్ 50,000. ఈ డేటా అయితే మాకు రాదు. వేరే డేటా అయితే మాకు కనిపిస్తుంది. అదర్ దాన్ 48,000 అండ్ 50,000 ఏ శాలరీస్ ఉంటాయో ఆ శాలరీస్ డేటా అయితే కనిపిస్తుంది మాకు. సో బిట్వీన్ 48,000 అండ్ 50,000 శాలరీ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ అయితే మాకు రావట్లేదు. లైక్ గ్రేటర్ దాన్ 50,000 డేటా ఉన్నది అయితే కనిపిస్తుంది. లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు శాలరీ గ్రేటర్ దాన్ 55,000 శాలరీ ఈజ్ ఈక్వల్స్ టు 55,000 అండ్ 62,000 అండ్ 53,000, 60,000 ఈ డేటా మాత్రమే అయితే మాకు కనిపిస్తుంది. సో ఈ క్వైరీలో శాలరీ బిట్వీన్ 48,000 అండ్ 50,000 రేంజ్లో లేకుండా వాళ్ళ ఎంప్లాయీస్ లిస్ట్ అయితే మాకైతే క్వైరీ చేయడం అయితే జరిగింది. సో ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం మేము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్కి మార్చ్ 2023 టు మే 2023 మధ్య జాయిన్ అయిన ఎంప్లాయీస్ డేటా అయితే కావాలనుకుంటే అప్పుడు మేము బిట్వీన్ యూజ్ చేసి లైక్ ఫ్రమ్ మార్చ్ 2023 టు మే 2023 అనేది లైక్ హైర్ డేట్ యూజ్ చేసి మేము చేయొచ్చు. లైక్ ఆ డేటాని అయితే మేము ఫిల్టర్ అయితే చేయొచ్చు. అండ్ చాలామంది కూడా ఫైనాన్స్ టీమ్కి లైక్ డేటా కావాలంటారు కదా. లైక్ శాలరీ రేంజ్ వచ్చేసి 50,000 టు 80,000 రేంజ్లో ఉన్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ అయితే మాకు కావాలని లైక్ చెప్తారు. అప్పుడు కూడా మేము బిట్వీన్ యూజ్ చేసి అయితే మేమైతే డేటాని అయితే ఫిల్టర్ చేయొచ్చు. సో చాలామంది బిట్వీన్ యూజ్ చేసేటప్పుడు మిస్టేక్స్ అయితే చేస్తారు. ఆ మిస్టేక్స్ ఏమో నేను మీకు చెప్తాను. సో ఇంక్లూజివ్ రేంజ్ లైక్
ఆహ్, లైక్ బోత్ వాల్యూస్ ఇంక్లూడ్ అవ్వాలి. లైక్ బిట్వీన్ అంటే లైక్ స్టార్టింగ్ రేంజ్ నుంచి ఎండింగ్ రేంజ్ వరకు అయితే మేము 2 రేంజెస్ అయితే ఇవ్వాలి. అప్పుడే బిట్వీన్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ డేట్ ఫార్మాట్స్ రాంగ్ ఉంటే ఎర్రర్ అయితే వస్తుంది. లైక్ ఎస్‌క్యూఎల్‌లో మేము ఇయర్, మంత్, డే ఫార్మాట్‌లోనే ఇవ్వాలి. లైక్ మీరు డే, మంత్, ఇయర్ ఫార్మాట్‌లో ఇస్తే మీకు ఎర్రర్ అయితే త్రో చేస్తుంది. అండ్ బై యూజింగ్ లైక్ బిట్వీన్‌లో వాల్యూ 1 అండ్ వాల్యూ 2 అనేది 2 అయితే మస్ట్ అండ్ షుడ్ ఇవ్వాలి. లేకపోతే మీకైతే బిట్వీన్ అయితే వర్క్ అవ్వదు. సో, కంక్లూజన్‌లో వచ్చేసి ఆహ్, మనం ఈరోజు చూసిన టాపిక్స్ వచ్చేసి బిట్వీన్ ఆపరేటర్‌ని ఎలా యూజ్ చేయాలి? అండ్ బ దాంట్లో ఒక క్వెరీస్ అయితే చూసాము. లైక్ సాలరీ బై యూజింగ్ బిట్వీన్ వచ్చేసి మేము సాలరీని ఎలా ఫిల్టర్ చేయాలి? అండ్ నాట్ బిట్వీన్ అయితే ఎలా ఎలా యూజ్ చేయాలి? ఇక్కడ చూడొచ్చు మీరు. మేము లేటెస్ట్ చూసింది నాట్ బిట్వీన్ ఎగ్జాంపుల్. అండ్ మిస్టేక్స్ ఏమేమి అవాయిడ్ చేయాలో అది కూడా చెప్పాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని అందరితో పాటు మీ ఫ్రెండ్స్‌తో పాటు అండ్ మీ కాలేజ్ గ్రూప్స్ ఉంటారు కదా! వాళ్ళతో పాటు షేర్ చేసుకోండి. ఎందుకంటే అందరికీ హెల్ప్‌ఫుల్ అవుతుంది. నా పర్పస్ వచ్చేసి లైక్ మా తెలుగు స్టూడెంట్స్‌ని ఎస్‌క్యూఎల్ అయితే నేర్పిద్దామని నేను అనుకుంటున్నాను ఫ్రీగా. సో, నే నేనైతే ఇది అనుకుంటున్నాను చాలా మందికి యూజ్‌ఫుల్ అవుతుందని. అందరికి యూజ్‌ఫుల్ అయితే అవ్వాలనుకుంటే మీరైతే ఈ వీడియోని అందరితో పాటు షేర్ చేయండి. సో, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ టాపిక్‌తో. ధన్యవాదాలు.